వాడిని చూడు ఎలా ఉన్నాడో కామెడీగా, తనని చూడు ఎలా ఉందో. ఇలా ఎప్పుడూ పక్క వాళ్ళని అనేదానికన్నా ముందు నువ్వెలా ఉన్నావో చూసుకో. అయినా గొప్పగా ఉన్నంత మాత్రాన జడ్జ్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? బయటికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా అలా ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అని, బాగున్నానా లేదా అని, అంతా ఓకేనా లేదా అని ఎన్నిసార్లు చెక్ చేసుకొని బయటకు వచ్చాను. అయినా వేరే వాళ్ళని అపీరియన్స్ని బట్టి జడ్జ్ చేయడం మంచిది కాదు మామ, అది చాలా కరెక్ట్ కాదు. మేక్ దెమ్ ఫీల్ పాజిటివ్, అదే పాజిటివ్ నిన్ను ఫాలో అవుతుంది. లావుగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, లావు తగ్గాడు, ముందు ఇవన్నీ మానేయండిరా వై, దేశం సగం బాగుపడిపోయింది. నిజం చెప్తున్నా, ఇండియా దీనివల్లనే సగం వెనుకబడిపోయింది నాకు తెలిసి. ఎంత కామెడీ పర్సన్ అయినా తన లైఫ్లో ఏదో ఒక దాంట్లో సీరియస్గా ఉంటాడు. ఎంత సీరియస్ పర్సన్ అయినా తన లైఫ్లో ఏదో ఒక దాంట్లో కామెడీగానే ఉంటాడు. సో ఎవరినైనా అపీరియన్స్ని బట్టి జడ్జ్ చేయకండి. సరే వదిలేయండి, కొంతమంది అలా ఉంటారు, ఏం చేద్దాం. ఆలూ కర్రీ మాత్రం మస్ట్గా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. కామెంట్ చేయండి నా కర్రీ ఎలా ఉందో, అలాగే మీరే కర్రీ చేశారో కూడా కామెంట్ చేయండి కింద.